హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం ప్రధాన వార్తలు ఏమైనా చూద్దాం. ముందుగా మనం మహాపత్రికతో ఈరోజు మార్నింగ్ న్యూస్ని మనం ప్రారంభిద్దాం. ఈరోజు మహాపత్రికలో చూసుకుంటే ఈటల ఏడుపే బీజేపీకి శాపం, హైదరాబాద్లో పోస్టర్ల కలకలం, రాష్ట్ర బీజేపీలో కుమ్ములాట. సో ఏదైతే మనం తెలంగాణలో బీజేపీ పార్టీ సీట్లు పెరగడానికి ఆస్కారం ఉండే గత ఎన్నికల్లోనూ కూడా, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కుమ్ములాట. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కుమ్ములాట వల్ల బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువ సీట్లు గెలుస్తూ ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. పాపం ఈటల రాజేందర్ ఎప్పుడైతే బీజేపీ పార్టీలోకి వచ్చిండో, ఆయన వచ్చినప్పటి నుండి ఆయనకు అక్కడ మనశ్శాంతి లేదు. ఇది నిజం. ఇది బయట ఆయన చెప్పకపోవచ్చు నువ్వు కాక, కానీ ఆయన లోపల ఆయన అంతర్గతంగా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఆయన బీజేపీ పార్టీకి వచ్చినప్పటి నుండి కూడా ఆయనకు మనశ్శాంతి అనేది లేదు. ఇది ఆయన చెప్పకపోయినా కూడా మనకు తెలిసిపోతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన సలహాలు సూచనల ప్రకారమే పార్టీ చాలా వరకు నడిచింది అని చెప్పుకోవాలి మనం. అధికారంలో లేనప్పుడు, అధికారం వచ్చిన తర్వాత కూడా. కానీ బీజేపీ అంటే ఈటల రాజేందర్ భావజాలానికి బీజేపీ పార్టీ భావజాలానికి కంప్లీట్ డిఫరెంట్. నేను ఆ సమయంలో ఆ రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. అప్పుడు ఆయన మంత్రి నుండి బర్తరఫ్ చేయడము, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం, పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళి మళ్ళా ఉప ఎన్నికలకు రావడము, గెలవడము. సో కాంగ్రెస్ పార్టీ వెళ్ళనికి ఆ టైంలో ఆస్కారం లేకుండే. కరీంనగర్ జిల్లాలో బీజేపీ పార్టీ గట్టిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయినప్పటి నుండి కూడా వాస్తవంగా కూడా ఆయన అక్కడ రాష్ట్ర నాయకులు కావచ్చు, మరి అక్కడ దేశ అధిష్టానం కూడా ఆయనకు అంత ఆదరణగా ఇచ్చినట్లయితే నాకు అనిపించలేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే మనందరూ తెలిసిందే, ఓన్లీ ఈటల్ అని కాదు, చాలామంది మధ్య వర్గపోరు జరుగుతూ ఉంది, కుమ్ములాట జరుగుతూ ఉంది. ఈ కుమ్ములాట విషయాన్ని చాలాసార్లు రాజాసింగ్ ఎన్నోసార్లు బహిర్గతం చేసిండు. ఎన్నోసార్లు మీరు ఇట్లున్న రోజులు మన పార్టీ అధికారంలోకి రారు, గెలిస్తే 4 సీట్లు గెలుస్తాము కావచ్చు, కానీ పార్టీ అధికారంలోకి రావాలంటే మాత్రం మనం ఈ విధంగా కొట్టుకుంటే కష్టం అని చెప్పేసి రాజాసింగ్ చాలాసార్లు చెప్పిండు. అట్లా చెప్పి ఆయన పార్టీ నుండి కూడా తీసివేయడం కూడా జరిగింది. అంటే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని చెప్పేసి ఆయన పార్టీ నుండి కూడా తీసేయడం జరిగింది. కానీ ఆయన చెప్పింది మంచిగా చెప్పిండు. వాస్తవాన్ని కూడా కలిసి ఉండాలి, కలిసి పోదాం ముందుకు, గొడవలు వద్దు అని చెప్పేసి చెప్పిండు. ఆయన చెప్పిందే ఈరోజు జరుగుతూ ఉంది. బీజేపీలో కుమ్ములాట, అంతర్గతంగా కుమ్ములాట. మామూలుగా బీజేపీ పార్టీలో ఇట్లాంటివి ఉండే అసలు, మరి ఎందుకో ఈ మధ్య కాలంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఒకరి గురించి ఇంకొకరు అంటే ఇక్కడ బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఎట్లుంటారంటే పార్టీని ముందుకు తీసుకుపోవడానికి కష్టపడతారు. గుర్తు చూస్తారు, అక్కడ అభ్యర్థిని చూడరు, గుర్తును మాత్రమే చూస్తారు. లోటస్ గుర్తు ఉంది కదా, దాన్ని మాత్రమే చూస్తారు కార్యకర్తలు, నాయకులు. కానీ ఈ మధ్య కాలంలో ఈ బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకులకు సిద్ధాంతం పక్కనే పెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వీళ్ళు ఇక్కడ బీజేపీలో కూడా మా నాయకుడు గొప్ప అంటూ ఒకరిపైన ఒకరు తెలుసుకోకుండా కామెంట్లు చేసుకోవడం, ట్రోల్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది బీజేపీలో. ఇట్లాంటి బీజేపీలో అసలు ఉండవు, ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి. సో పాపం నిన్న ఈటల రాజేందర్ది దారుణమైనటువంటి సిచ్యువేషన్. అది దారుణమైన సిచ్యువేషన్. ఆయన పోస్టర్లు వేసారు, ఆయనను ఒక ఫ్లెక్సీలలో కట్టేసి అలా దారుణంగా ఆయనను ట్రోల్స్ చేశారు. ఇది మరీ దారుణమైనటువంటి విషయం అనిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతూ ఉంది బీజేపీలో? దీనికి శుభం కార్డు ఎక్కడ పడుతుంది, ఎవరు ఇందులోకి వచ్చి మధ్యలో చేయాలి అన్నది కూడా మనం చూసుకోవాలి. రామచంద్రరావు గారు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా. మరి ఇన్ని కుమ్ములాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో వివాదాలు వస్తున్నాయి. వీటన్నిటి ఆయన ఏ విధంగా చెక్ పెడతాడు? మరి అధిష్టానం చెప్పి ఇంకేదైనా చేస్తాడా, లేకపోతే ఈయననే ఇక్కడే పెద్ద బాస్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నా సెట్ చేస్తాడా వీళ్ళని అనేది కూడా చూడాలి.
బీజేపీకి శాపం ఈటల ఏడిపే బీజేపీకి శాపం అంటూ కూడా నిన్న ఫ్లెక్సీలు పెట్టి దారుణంగా చేశారు. ఇది ఎవరో వేయలేదు, ఖచ్చితంగా బీజేపీ నాయకులే, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఈ విధంగా ఇంకా ఉంటే మాత్రం ఇంకా ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే పార్టీని ముందు తీసుకుపోయేదానికి కాకుండా నేను పెద్ద అనే దగ్గర కొట్లాడుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ నాయకుడు మంచిగా ఉంటాడు, ఈ నాయకుడు మంచిగా ఉంటాడు, ఆడ పార్టీ డ్యామేజ్ అవుతుంది. కార్యకర్తలు చూస్తూ ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు నాయకులు తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మీరు ఈ విధంగా కుమ్ములాట అంతర్గత కొట్లాటలు పెట్టుకుంటే అది ఎన్ని రోజులకు అవుతుందో చూసుకోవాలి. సో ఇప్పటికైనా రామచంద్రరావు గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్దలు మీరు కలగ చేసుకొని దీనికి శుభం కార్డు పడకపోతే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పటికీ అధిష్టానం దగ్గర మీరు చాలా బ్లేమ్ అయ్యారు. ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచి క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది బీజేపీ నాయకులకు ఈ విషయం పైన. అంటే పార్టీని బలోపేతం చేయాలి, ఇంకా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సీట్లు కూడా రావాలనే విషయంలో ఎన్నోసార్లు కూడా బీజేపీ నాయకులకు అధిష్టానం కూడా ఎన్నోసార్లు కూడా క్లాస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మనకు. మరి ఈ విధంగా కుమ్ములాటలు పార్టీలో ఉన్న వాళ్ళే చేసుకోవడం వల్ల ఆయన ఒక సీనియర్ నాయకుడు అండ్ ఇప్పుడా 2003-04 అప్పుడు నుంచి కమలాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. 2002 నుండి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, చాలా సీనియర్. సో మరి దీనికి శుభం కార్డు ఎక్కడ పడుతుంది? మరి అంటే పొమ్మనేవారు కాక పొగబెట్టేవారు లాగా మరి ఆయననే బయటకు వెళ్ళే పని చెప్పి చూస్తూ ఉన్నారా? మరి ఈటెల రాజేందర్ లోపల ఏమనుకుంటున్నాడు అన్నది కూడా మనం చూసుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ విధంగా పోస్టర్లు వేసి ఆ విధంగా పరువు తీయడం అనేది కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. సో అది ఎవరో కనిపెట్టి ఒకవేళ మీ పార్టీ వాళ్ళు చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ మీ పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ సొంత విషయాలు చూసుకుంటే కష్టం. సో నెక్స్ట్ వార్త చూసుకుంటే రాజకీయ కైలాసం ఆట లాంటిది. కంటోన్మెంట్ సమావేశంలో కేటీఆర్ నిర్వేదం, పెద్ద పాము మింగేసి మళ్ళీ మొదటికే తీసుకొస్తుందంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. కంటోన్మెంట్ సమావేశంలో ఆయన మాట్లాడిండు, పెద్ద బాబు మింగేసి మళ్ళీ మొదటికే తీసుకొస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది కేటీఆర్. సో చూడాలి మరి ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మరి వీళ్ళు అటు ఒకవైపు ఏమో టీఆర్ఎస్ పార్టీ పెట్టి కవిత దాడి చేస్తూ ఉంది, ఇటు మాటల దాడి వీళ్ళపైన విమర్శలు చేస్తూ ఉంది, ఇటు పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు అటు కాంగ్రెస్, ఇటు అదేవిధంగా ఇటు బీజేపీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తారు? కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళు కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అంటూ కూడా కొన్ని వార్తలు, ఇవన్నిటికి ఫుల్ స్టాప్ వీలు కూడా ఎప్పుడు పెడతారో చూడాలి. బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయాల నుండి తప్పుకుంటా, సంచలన సవాల్, బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదు అంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది మనం ఒకసారి ఈ దాని వల్ల ఒకసారి చదువుదాం. ఎస్ఐఆర్ ముసుగులో ఓట్లు ఏరివేసే కుట్ర, అడ్డుకోవాలన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ, శ్రేణులకు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, నరేష్ జాదవ్, కంది శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ BLA-2ల సమావేశం జరిగింది నిన్న. ఇందులో అటు పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణతో పాటు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, అదేవిధంగా నరేష్ జాదవ్తో పాటు కంది శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతూ దిశానిర్దేశం చేయడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ ముసుగులో ఎలక్షన్ కమిషన్ అండతో ప్రతిపక్షాల ఓట్లను ఏరివేసే చర్యలు చేపడుతుందని, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధంగానే అధికారం దక్కించుకుందని ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ విమర్శించారు. ఆదివారం పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ BLA-2లో సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులు ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో పరాభవం చెందడానికి ఎస్ఐఆర్ కారణమన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీల అనుకూల ఓట్లను ఏరివేతతోనే వారు ఓటమి చెందారన్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రజలకు ఇంధనం పొదుపు చేయాలని తెలుపుతూ భారీ కాన్వాయ్లు వేసుకుని తిరుగుతున్నారని, విమానాల ద్వారా ప్రపంచం పర్యటన చేస్తున్న అంటూ కూడా అదే మొత్తానికైతే
పశ్చిమ బెంగాల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇవన్నీ గెలవడానికి కారణం కూడా ఈ ఎస్ఐఆర్ కారణం అని చెప్పేసి నిన్న అక్కడ మాట్లాడడం జరిగింది. సో కాంగ్రెస్ నాయకులు అక్కడ కూర్చొని మాట్లాడుతూ బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి పైన వారు మాట్లాడడం జరిగింది. పెద్దికి పవన్ దెబ్బ, నవనిర్మాణ సంకల్ప సభపై బగ్గుమంటున్న తెలంగాణ వాదులు. 12 ఏళ్ళైనా రాజధానే దిక్కులేదు, మీరు తెలంగాణను ఏం ఉద్ధరిస్తారంటూ ఫైర్. తెలంగాణ వచ్చిందని 11 రోజులు అన్నం మానేశా అని చెప్పిన పవన్ ఇటీవల కాలంలో దిష్టి వ్యాఖ్యలు, పవన్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న తెలంగాణ వాదులు, రాజకీయాలు పక్కన పెట్టి స్పందిస్తున్న తెలంగాణ యువత. సెంటిమెంట్తో బీజేపీకి షాక్, రామ్ చరణ్ పెద్దకి షాక్. పవన్ తెలంగాణ రాజకీయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ జేఏసీల ఆగ్రహం. సో చూడాలి మరి ఇది ఏటు దారి తీస్తుంది. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణలో అడుగు పెట్టడం, అదేవిధంగా రేపు ఒక సభ పెట్టడం అనేది ఇది ఏ విధంగా చూడాలి. ఇప్పటికే ఈ నవనిర్మాణ సంకల్ప సభపై చాలామంది తెలంగాణ వాదులు, తెలంగాణ జర్నలిస్టులు ఇప్పటికే ఫైర్ అవుతున్నారు. ఈ సెంటిమెంట్తో అటు బీజేపీకి షాక్, అటు రామ్ చరణ్కి పెద్దకి షాక్ అంటూ కూడా మనకు వార్తలు అయితే చూసుకోవచ్చు మహాపత్రికలో. తెలంగాణ ఆవిర్భావానికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో మాట్లాడిన జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావం రోజు నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించడంపై తెలంగాణ వాదులు విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, కానీ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం నాటి నుండి తెలంగాణ వ్యతిరేక లైన్ను తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరిగ్గా తెలంగాణ ఆవిర్భావం రోజే సంకల్ప సభ పెట్టడం మళ్ళీ భావోద్వేగాలు రెచ్చగొట్టే కుట్రగా తెలంగాణ రాజకీయ పక్షాలు పేర్కొంటున్నాయి. పవన్ తీరుపై అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నేతలు బగ్గుమంటుండగా బీజేపీ నేతలు ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో గత 12 ఏళ్ల రాజకీయం డెవలప్మెంట్ ప్రజల కళ్ళ ముందు ఉండగా కనీసం రాజధానికి దిక్కు లేదు, ఇంకా గ్రాఫిక్స్తో కాలం గడుపుతున్నారు, మీరు తెలంగాణలో ఏం ఉద్ధరిస్తారంటూ ఫైర్ అవుతున్నారు. గతంలో చంద్రబాబు, వైఎస్ జగన్ తెలంగాణలో రాజకీయానికి ప్రయత్నించి ఈ ప్రాంతంలో ఉన్న భావోద్వేగాలు, సవాళ్లను పరిగణలోనికి తీసుకొని ఏపీకి పరిమితమయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తూ తెలంగాణ ప్రాంతంపై ఎంతో సున్నితంగా వ్యవహరిస్తారు. జనసేన క్యాడర్ ఎందుకు భిన్నంగా ఉంది, అన్నింటికీ ఒకే మంత్రంలా దాడి చేస్తున్నారని, అంతిమంగా ఇది పవన్ కళ్యాణ్తో పాటు మెగా ఫ్యామిలీ సినిమాలకు రోడ్ మ్యాప్ ఇచ్చిన బీజేపీకి నష్టం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఈ సెన్సిటివ్ విషయంలో రేపు రావడం, అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు అడుగు పెట్టడం, సంకల్ప సభ పెట్టడము. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా లైన్ తీసుకున్నటువంటి పవన్ అదే తెలంగాణ ఆవిర్భావ సభ రోజు వచ్చి ఈ సభ పెట్టడం అనేది అటు బీజేపీ పొత్తులో ఉన్నటువంటి బీజేపీ పార్టీకే నష్టం కాకుండా రేపు రిలీజ్ అయ్యేటువంటి పెద్దకి కూడా ఇది ఇబ్బంది కలిగించే విషయం అన్నట్టుగా అయితే ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. సో మరి ఏం జరుగుతుంది రేపు పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ ఇస్తుంది. అది కామన్, ప్రోటోకాల్ అనేది కామన్, ఇది ఎవరు కూడా తప్పు పట్టద్దు. సో దీన్ని కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వస్తే ఎందుకు అంత సెక్యూరిటీ, ఎందుకు అంత పోలీసు బందోబస్తు పెడితే మాత్రం బాగుండదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళు సీరియస్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు విడిపోయింది, పక్క రాష్ట్రం. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, పక్కన తమిళనాడుకి వెళ్ళింది అనుకోండి వేరే రాష్ట్రంకి, అది ప్రోటోకాల్. ఈ రాష్ట్ర సీఎం అక్కడ వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రిసీవ్ చేసుకోవడము, శాల్వా కప్పడము, సన్మానించడము, ఆత్మీయంగా మాట్లాడడం అనేది కామన్. సో ఆ రాష్ట్రం వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అది ప్రోటోకాల్. ఆయన భద్రత కల్పించేటువంటి విషయము వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా. అరే మా రాష్ట్రానికి వస్తున్నాడు అంటే చుట్టాలాగా, ఇప్పుడు చుట్టాలు మన ఇంటికి వస్తే మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళు ఆటో దిగినప్పటి నుంచి, బస్సు దిగినప్పటి నుండి బ్యాగులు పట్టుకొని రావడము, ఇంటికి తీసుకెళ్ళడము, వాళ్ళు మర్యాద చూసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి కదా. ఆ విధంగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వేరే రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు అది ప్రోటోకాల్. అయితే ఆ విధంగా పవన్ కళ్యాణ్కి రేపు ప్రోటోకాల్ ఇక్కడ కల్పిస్తే ప్రభుత్వం, పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం కాబట్టి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం చూసుకుంటాను.
ఆయన రక్షణ కల్పించాలంటే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చూసుకుంటుంది, ఇక్కడ అధికార పార్టీ కాబట్టి ఆ విధంగా ఉంటుంది. మరి ఈ విషయంలో రేపు తెలంగాణ వాదులు అడ్డుకుంటారా ఆయన సభను? ఇక తెలంగాణ జన సైనికులు కూడా అసలు తగ్గట్లేదు, మేము కూడా అసలు తగ్గేదిలే అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో సభ జరిగితే ఇలా సభలో మంచిగా మాట్లాడి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే ఏం బాగాలేదు. ఇటీవల కొన్ని పరిణామాల దృష్ట్యా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేను వేరేలాగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అంటే ప్రసంగం చేస్తే మాత్రం అంటే బీజేపీ పార్టీకి తెలంగాణలో అదేవిధంగా రేపు రిలీజ్ అయ్యేటువంటి తన అన్న కుమారుడు రామ్ చరణ్ పెద్ద సినిమాకు కూడా ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో చూసినాం మనం, సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా అన్ని సినిమాలను కూడా బంద్ చేయడం జరిగింది, అన్ని సినిమాలు కూడా ఆపేయడం జరిగింది థియేటర్లలో. సో పవన్ కళ్యాణ్ రేపు పెట్టబోయే సభ వల్ల వీటన్నిటికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నట్టుగైతే కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఏ విధంగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ రేపు సభ, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల జోరు, రేవంత్ సర్కార్ తీరు. మొదటి విడత సక్సెస్, రెండో విడత నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్రెస్. నాడు డబుల్ బెడ్రూమ్ డ్రామా, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ధీమా. తొలి విడతలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం. ఇప్పటికే 1,00,000కు పైగా గృహ ప్రవేశాలు. నేడు రెండో విడత ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపున రేవంత్ రెడ్డి పైన కొన్ని వీడియోలు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మామూలుగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ట్రోల్స్ అనేది జరుగుతూ ఉంటుంది, కామన్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. అయితే మనకు రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, విపరీతమైనటువంటి ట్రోల్స్ కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ బయటికి కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు రేవంత్ సర్కార్. సో అక్కడ ఇందిరమ్మ ఇండ్ల జోరు, రేవంత్ సర్కార్ తీరు అంటూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మొదటి విడత సక్సెస్ అయిపోయింది, రెండో విడతలో ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తున్నారు. సో వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. బయట ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎన్ని చెప్పినప్పటికి కూడా ఏదైతే వీళ్ళు హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు, ఆ హామీని నెరవేర్చేటువంటి విషయంలో ముందడుగులు వేస్తూ ఉంది రేవంత్ సర్కార్. ఇప్పటికే 1,00,000కు పైగా గృహ ప్రవేశాలు జరిగినాయంట. మొదటి విడత సక్సెస్ అయింది. తొలి విడతలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి అయిపోతే అందులో 1,00,000కు పైగా గృహ ప్రవేశాలు కూడా అయినాయంట. ఇళ్లలో వేరాడు కూడా చాలామంది కూడా. నేడు రెండో విడత స్టార్ట్ అవుతుందంట ఇందిరమ్మ ఇళ్ళది. తెలంగాణలో పేదల సొంతింటి కళ సాకారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేగంగా పడుతున్నాయి. గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం క్షేత్రస్థాయిలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. గూడు లేని పేదవాడి కళలో ఆనందం చూడడమే లక్ష్యంగా సాగుతున్న ఈ మహాయజ్ఞం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా దూసుకుపోతుంది. 22,500 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతి నిరుపేదకు రేవంత్ సర్కార్ అండగా నిలుస్తోంది. తొలి విడతలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం ప్రారంభించగా ఇప్పటికే 1,00,000కు పైగా గృహ ప్రవేశాలు జరగడం రికార్డు. మరో 1,00,000 ఇండ్ల దాకా నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయి. రెండో విడతలో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారట. ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారట. సో ఆదిలాబాద్లో సభ ఉంది కదా, ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారట. మొదటి విడతలో 4,50,000 ఇండ్ల నిర్మాణం పూర్తయినాయట తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు. సో అది సక్సెస్ అయిపోయింది. అందులో 1,00,000కు పైగా ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న లబ్ధిదారులు వాళ్ళు గృహ ప్రవేశాలు కూడా చేసిరట. ఈరోజు రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ప్రారంభిస్తున్నారు. ఈ రెండో విడతలో 2,50,000 ఇండ్లు 2,50,000 ఇండ్లు నిర్మాణము చేసే విధంగా శ్రీకారం చుడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తెలంగాణలో. శరవేగంగా కూడా జరుగుతూ ఉన్నాడు ఇళ్ల గోడు. మంచి శుభ పరిణామం. అంటే నిజంగా ఒక మనిషికి ఒక కళ ఏదైనా ఉందంటే ఒక ఇల్లు, సొంతింటి కళ. వాడు తిన్నా తినకపోయినా ఏది ఉన్నా లేకపోయినా మామూలుగా మనం అంటాం కదా, కూడు గూడు గుడ్డ. మనిషికి కనీసంలో కనీసం ఏదైనా ఉందంటే అది కూడు గూడు గుడ్డ. తినడానికి కూడు, ఉండడానికి ఒక గూడు, కట్టుకోవడానికి
ఒక గుడ్డ. ఇది కనీసమైనటువంటి విషయాలు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సమాజంలో చులకనగా చూసే విషయంలో కనీసం ఒక ఇల్లు ఉంటే చాలు మనిషికి అనే స్థాయికి వెళ్ళిపోయింది, సమాజం వెళ్ళిపోయింది. అది మనం కాదు. అరే మనకి ఇల్లు లేదు కనీసం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక ఇల్లు ఉంటే చాలు, అది తిన్నా తినకపోయినా కూడా ఒక ఇల్లు ఉంటే ఆడు రాత్రో పొద్దుగా పోయి వచ్చి ఆ ఇంట్లో వండుకుంటాడు కనీసం. ఇప్పుడు మనిషి తినేది ఎవరికి తెలియదు, వాడు ఉండేది తెలుస్తుంది. వాడు ఏడుంటుండు, ఇంటుంటుండా, ఎక్కడ ఉంటుండు, వానికి ఇల్లు ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. వాడు పొద్దుంత ఎక్కడ తిరిగినా అది తిన్నడా లేదా అని పక్కనే పెడితే కనీసం ఉండడానికి ఒక గింతంత జాగా, పడుకోవడానికి ఇంతంత జాగా ఉంటే చాలని చెప్పేసి అనుకుంటారు. మనిషికి ఒక కళ ఇల్లు అనేది. అట్లాంటి ఆ కళలు నెరవేరుస్తూ ఉంది రేవంత్ సర్కార్ అని చెప్పుకోవాలి. సో మొదటి విడతలో 4,50,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే ఈరోజు రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ప్రారంభిస్తున్నారు. ఇందులో రెండో విడతలో 2,50,000 అంటే అది ఈ 2 అవి 4, 6, 7 మొత్తం 7 లక్షలు. మొదటి విడత రెండో విడత కలిపి మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణంకి వీళ్ళు శ్రీకారం అయితే చుట్టారు, సక్సెస్ కూడా అవుతున్నారు. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ని మనం మెచ్చుకోవాల్సిందే, సొంతింటి కళ నెరవేరుస్తున్నందుకు ఎంతోమందిది. సో ఈ విషయంలో చాలా గ్రేట్ రేవంత్ సర్కార్. సో ఇందులో కూడా చూడాలి లబ్ధిదారులు. కొంతమందికి అక్కడక్కడ అన్యాయం జరుగుతుందట. కొంతమంది అక్కడ లోకల్ నాయకుల వల్ల అరే వీడు మన పార్టీకి ఓటేయలేదు, వీళ్ళు మనోళ్ళు కాదని చెప్పేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారట. సో అది కొంచెం ఆ నాయకులు కూడా మీ ఎవరైతే నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటారో ఆయా నియోజకవర్గంలో మీరు ఖచ్చితంగా ఒక సర్వేలు చేయాలి, ఖచ్చితంగా లబ్ధిదారులకి అందేలా చేయాలి. కొంతమందికి ఉన్నప్పటికీ కూడా మళ్ళా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఇట్లాంటి పొరపాట్లు అక్కడక్కడ, మొత్తం అని అనట్లేదు, అక్కడక్కడ జరుగుతున్నాయంట. ఇది కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ లోకల్ నాయకుల వల్ల ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల ఏమైతే అంటే మీ పార్టీకి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇది చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకుల పైన, అధికార పార్టీ పైన ఉందని చెప్పుకోవాలి. ఆర్థిక ఇబ్బందులున్న 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అని చెప్పేసి ఇక్కడ మనం వార్తలు చూసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల వ్యయంతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కాకస్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రి పరిశీలించారట. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆదిలాబాద్ ఏదైతే ఆసిఫాబాద్ ఉందో ఆ ఆసిఫాబాద్ జిల్లా నుంచే రేవంత్ రెడ్డి దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విషయంలో రష్యా పర్యటనకు మంత్రి నారా లోకేష్ జూన్ 2 నుంచి 7 వరకు టూర్. రాష్ట్రంలో సుస్థిరమైన పారిశ్రామిక వాతావరణం నిర్మించి విదేశీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ జూన్ 2 నుండి 7వ తేదీ వరకు రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యాలోని ప్రతిష్టాత్మక సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరగనున్న సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ దాంట్లో పాల్గొన్నారట. సో పెట్టుబడి విషయంలో కావచ్చు, పారిశ్రామిక విషయంలో కావచ్చు, ఐటీ విషయంలో కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఈరోజు హైదరాబాద్ ఐటీ రంగంలో ప్రపంచ దేశాలతోనే పోటీ పడుతుందంటే అది ఖచ్చితంగా చంద్రబాబు చొరవ ఉన్నది. సో నారా లోకేష్ కూడా ఇప్పుడు ఆ విషయంలో అడుగులు వేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందని చెప్పేసి మనకు అర్థం చేసుకోవచ్చు. కార్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. నోవాటెల్ హోటల్లో 1.5 గంటల పాటు చర్చలు. సీఎంతో పాటు కలిసిన ఇన్ఛార్జ్ మీనాక్షి, అదేవిధంగా పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిజినెస్ అమరావతి. సో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్లో భాగంగా ఎవరైతే వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించారో, అదేవిధంగా వ్యాపార రంగంలో వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఏ విధంగా ఎదిగిరనే విషయంలో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ అనేది ప్రదర్శనం చేయడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా మనం చూసుకోవచ్చు.
వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసంపై బగ్గుమన్న వైఎస్ షర్మిల. తక్షణమే కొత్త విగ్రహం పెట్టకపోతే ఆమరణ దీక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై ఉద్దేశపూర్వకంగా కొనసాగుతున్న దాడులు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్టుగా అక్కడ వైఎస్ షర్మిల, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల ఆరోపించడం జరిగింది. ఒక వీడియో మనం చూసినాము మొన్న సోషల్ మీడియా చాలా వైరల్ అవుతా ఉంది. అందరూ చూస్తుండగా ఒక సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పైకి ఎక్కి ఆయన ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆయన మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. కొంతమంది కాదు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. అది తప్పు. ఎవరైనా సరే ఇప్పుడు నెక్స్ట్ వైఎస్సీపీ కావచ్చు, వేరే పార్టీ అధికారానికి వస్తే ఇతర పార్టీల నేతల విగ్రహం బలగొట్టడం, ఇది అంతా చిల్లర రాజకీయాలు అంటారు. దీన్ని చిల్లర, ఇది రాజకీయాల్లో హుందాతనం అనేది దానికి చాలా అంటే చాలా తప్పది. చిల్లర రాజకీయాలు అంటారు వాటిని. విగ్రహాలు ధ్వంసం చేస్తే ఏమొస్తుంది? అది ఒక మానసిక ఆనందమా, రాక్షస ఆనందం? దానివల్ల ఎవరికి మైనస్ అవుతుంది? తప్పు. మీ మానసిక ఆనందం కోసం, ఈ రాక్షస ఆనందం కోసం ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయద్దు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. విగ్రహాలు ధ్వంసం చేస్తే ఏమొస్తుంది? ఏమో. రైతు డిస్కం వెనుక భారీ కుట్ర, ప్రైవేటీకరణనే ప్రభుత్వాల పావులు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజం. రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ డిస్కంను ఏర్పాటు చేసి మిగతా 2 విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుట్ర పన్నుతుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారట. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగ సంస్కరణల ముసుగులో బడా కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. సో టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణలో తన పార్టీ బలోపేతానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. తన కార్యకర్తలు, తన అనుచరులు పార్టీని ముందు తీసుకెళ్లడంలో కావచ్చు, ఆ సోషల్ మీడియా వింగు కావచ్చు, చాలా అంటే చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. సో కవితను ఒక ప్రోగ్రాం పెట్టే సమయంలో కొన్ని వేలాది మంది కార్యకర్తలు వస్తూ ఉన్నారు. మనం సచివాలయం ముట్టికి వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది మహిళలు వచ్చి ఆమెకు సంఘీభావం తెలిపారు, ఆమెకు అండగా నిలిచారని చెప్పాలి. సో ఏ విధంగానైనా ఈ మధ్య కాలంలో కవిత తన పార్టీ బలోపేతానికి, తెలంగాణలో తన పార్టీని అధికారానికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒక మంచి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతూ ఉంది. ఒక డైలాగ్ ఉంటుంది కదా, లైక్ బాపు లైక్ బేటా అని చెప్పేసి. ఇక్కడ ఆ విధంగానే బాపు అయితే ఎట్లా చేసిండో, తండ్రి ఎట్లుంటాడో కొడుకు బిడ్డ కూడా అట్లే ఉంటారు అన్నట్టుగా కేసీఆర్ అయితే ఏ విధంగా అయితే ఒక స్వభావం, దాన్ని ఏమంటారు, ఒక మొండి వైఖరి కావచ్చు, ఒక ధైర్యం కావచ్చు, ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా కవిత విషయంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎలక్షన్ ముందు మరి ఏమన్నా పార్టీ ఏదన్నా పొత్తు పెట్టే అవకాశం ఉంటుందా, లేదా విలీనమా, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడద్దు, తప్పు. కానీ చెప్పలేం అప్పటి వరకు రాజకీయాలు ఏం జరుగుతుంది, లేకపోతే ఆమె సీఎం అవుతుందా చెప్పలేం. మన విజయ్ చూసినాం కదా, 2 సంవత్సరాల ముందు పార్టీ పెట్టి ఆయన సీఎం అయింది. చెప్పలేం రాజకీయాల్లో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో. అప్పుడు ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కావచ్చు సీఎం కవితక్క కూడా, చెప్పలేం. IPL 2026 ఛాంపియన్ ఆర్సీబీ వరుసగా 2వసారి బెంగళూరు విక్టరీ. అజయ్ అర్ధశతకంతో జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ. ఇది కథ. సో నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది, ఆర్సీబీ వర్సెస్ జీటీ. టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ బౌలింగ్ తీసుకుంది నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో. సో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న తర్వాత కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఎందుకు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు, బ్యాటింగ్ తీసుకున్న తర్వాత బౌలింగ్ కట్టడి చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ మొదటి ఏదైతే స్పెల్ ఉంటుందో, మొదటి పవర్ ప్లే బౌలింగ్ వేసిన తర్వాత టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నారు. సో ఇట్టకేలకైతే మరొకసారి ఆర్సీబీ వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 IPL ట్రోఫీలు గెలుచుకోవడం జరిగింది.
సో 2008లో మొదలైంది IPL. అప్పటి నుండి కూడా RCB టీం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 2008 నుండి కూడా వస్తూనే ఉంది. మధ్యలో ఎక్కడ కూడా వాళ్ళు బ్రేక్ వేయలేదు. ఇతర ఏదైతే డెక్కన్ చార్జర్స్ కావచ్చు, కొన్ని ఫ్రాంచైజీలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి మధ్యలోనే, పూణే కావచ్చు. అట్లా కాకుండా RCB మొదటి నుండే ఉంది. ఉన్నప్పటికి కూడా అది 2024 వరకు ఒక్క కప్పు కూడా గెలవలేదు. వారిపైన చాలా ట్రోల్స్, ఈసారి కప్ నమ్మదే అంటారు, కానీ వీళ్ళు గెలవరని చెప్పేసి. ఇటకేలకు గత సీజన్లో గెలిచారు, కప్పు మొట్టమొదటి కప్పును కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా లీగ్ మ్యాచెస్లో కావచ్చు, ప్లే ఆఫ్స్లో కావచ్చు, క్వాలిఫైర్లో కావచ్చు, ఫైనల్లో కావచ్చు ఆడి అద్భుతమైన ఆటను ప్రదర్శించి వాళ్ళు మరొకసారి బ్యాక్ టు బ్యాక్ కప్పు గెలుచుకోవడం జరిగింది. నిన్న ఒక పండుగ వాతావరణం కనిపించింది. నిన్న మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో గెలుపు సంబరాలు చూసినాం. రాత్రి సమయంలో అక్కడక్కడ కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. బస్సు అద్దాలు బలగొట్టడము, ప్రభుత్వ ప్రాపర్టీని ధ్వంసం చేయడము, ఇలాంటివి జరిగినాయి. సో ఏదేమైనప్పుడు కూడా రెండోసారి విరాట్ కోహ్లీ ఉన్న నేపథ్యంలో పటిద్దర్ కెప్టెన్గా నిన్న మా ఆట కూడా మస్తు ఆడిండు కోహ్లీ. ఆయన గట్లా రాసిపెట్టుంది, నా చేతిలోనే విన్నింగ్ షాట్తో గెలవాలి, కప్పు అందించాలని చెప్పేసి రాసిపెట్టేట్టుంది. అదే జరిగింది నిన్న. సో ఇందులో మనకు ఒకటి అర్థం చేసుకోవాలి, భువనేశ్వర్ కుమార్ మనం కేవలం ఒకరికో ఇద్దరికి ఇవ్వద్దు. ఒక టీం గెలిచిందంటే అది 11 మంది మంచిగా ఆడుతున్న టీం గెలుస్తుంది. RCB ఈరోజు అక్కడ వరకు వెళ్ళి కప్పు గెలుస్తుందంటే అందులో ప్రముఖ పాత్ర అని చెప్పుకోవాలి భువనేశ్వర్ కుమార్. RCB టీం బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ కూడా తన బౌలింగ్ స్పెల్తో, అద్భుతమైనటువంటి బౌలింగ్తో RCBని ఈరోజు కప్ గెలుచుకునేలా చేయడం జరిగింది. సో భువనేశ్వర్ కుమార్ని ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇంటర్నేషనల్ మ్యాచ్లో తీసుకోవట్లేదు. అటు వన్డే అయితేనేమి, టెస్ట్ అయితేనేమి, T20 అయితేనేమి. మరి ఇక్కడ చూస్తే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. సో వచ్చేటువంటి వరల్డ్ కప్లో భువనేశ్వర్ కుమార్కి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి బీసీసీఐ. ఎందుకంటే ఇప్పటికి కూడా అదే స్వింగ్, మనం స్వింగ్ కింగ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం భువనేశ్వర్ కుమార్ని. అదే స్వింగ్ కంటిన్యూ అవుతుంది, అదే డాట్ బాల్స్. ఇప్పటికి కూడా డెత్ ఓవర్స్లో భువనేశ్వర్ కుమార్ ఎలాంటి వాడో మనకు ఈ IPL మొత్తం చూసినాం. సో దయచేసి భువనేశ్వర్ కుమార్కి BCCI ఈ IPL ఏదైతే వచ్చే వరల్డ్ కప్ ఉందో దానిలో ఖచ్చితంగా అవకాశం కల్పించి ఆయన భారత్ టీంలోకి మరొకసారి తీసుకోవాలని చెప్పేసి మేము ANN తెలుగు నుండి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. స్నేహిత బిల్డర్సా మజాకా, పీరం చెరువు బఫర్ జోన్ ఆక్రమణ, లంచాలు మెక్కి అనుమతులు జారీ, ఫిర్యాదులు అందినా పట్టించుకునే అధికారులు, హైడ్రా స్పందించాలంటున్న స్థానికులు. సో మహాపత్రిక మనం చూస్తున్నాం, ఎవరైతే కబ్జాలు చేస్తారో, ఎవరైతే నాలను ఆక్రమిస్తారో అలాంటి వారికి నిద్ర పట్టకుండా చేస్తుంది మహాపత్రిక. సో ఈరోజు మహాపత్రికలో మరొక వార్త మనం ఇవ్వడం జరిగింది. స్నేహిత బిల్డర్స్లా మజాక్ అని చెప్పేసి ఒక వార్త హెడ్లైన్గా పెట్టి ఇవ్వడం జరిగింది. పీరం చెరువు బఫర్ జోన్ ఆక్రమణ చేయడం జరిగింది, లంచాలను మెక్కి అనుమతులు కూడా జారీ చేసుకున్నారట. మనం ఇక్కడ చూసుకోవచ్చు. చెరువులు, నాలాలు, కుంటలను కాపాడాలనేటువంటి సంకల్పంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి పూర్తి స్వేచ్ఛను అప్పగించింది. ఎన్ని చట్టాలు తెచ్చినా అవినీతి అధికారుల ధనదాహానికి అవి వెలువెలబోతున్నాయి. రియల్టర్లు విసిరిన కాసుకులకు కక్కుర్తి పడి పీరం చెరువు బఫర్ జోన్లో ఉన్న స్నేహిత బిల్డర్స్లకి ఎన్ఓసి జారీ చేసిన ఇరిగేషన్ చట్టాలకు తూట్లు పొడిచారని బహిరంగ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇరిగేషన్ ఎన్ఓసితో సదరు బిల్డర్ బహుళంతస్తుల నిర్మాణ అనుమతులు పొందడం అవినీతి అధికారుల వరితెంపునకు పరాకాష్ఠగా అనిపిస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మ్యాప్ కూడా చూసుకోవచ్చు. ఇది గత వ్యవహారం. హైడ్రా అధికారులు స్పందించాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతా ఉన్నారు. బండ్లగూడ సర్కిల్లో గల పీరం చెరువును కాళీ మందిర్ ఆర్ఏ మైసమ్మ సాక్షిగా అక్రమార్కులు చెరబట్టారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు బఫర్ జోన్ FTL దురాక్రమణకు గురైందని హైడ్రా కమిషనర్ స్పందించి చెరువును సర్వే చేయించి అక్రమార్కుల చెరువులో ఉన్న చెరువు భూమిని కాపాడాలని సర్కిల్ ప్రజలు కోరుతూ ఉన్నారు. సో ఇది మనం చూస్తున్న మహాపత్రికలో ప్రతిరోజు కూడా ఇలాంటి వార్తలు మనం ఇస్తున్నాము. సో ఏదైతే కబ్జాలు చేస్తారో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది మన మహాపత్రిక. ఇది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు శ్వేత బిల్డర్స్
స్నేహిత బిల్డర్స్ సర్వే నెంబర్ 24A/2 ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనం బోర్డు కూడా చూస్తున్నాము. ఇది కథ వీళ్ళది, స్నేహిత బిల్డర్స్ అట వీళ్ళు. ఎప్పటికీ మీరే నా హీరో, మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్. నిజంగా మహేష్ బాబు తన తండ్రి విషయంలో, కృష్ణ గారి విషయంలో చాలా అంటే చాలా సెన్సిటివ్. మహేష్ బాబు అంటే చాలా సెన్సిటివ్ పర్సన్. ఎక్కువ బయటికి రావడం, మాట్లాడడం ఇట్లా ఉండదు. చాలా ఆయన ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ చాలా విలువలు ఇస్తూ ఉంటాడు. మంచి అలాంటి భావాలు మంచిగా ఉంటాయి మహేష్ బాబు. సో ఆయన తండ్రి చనిపోయినప్పుడు ఒక చిన్న పిల్లాడి మాదిరి ఆయన ఏడవడం జరిగింది కృష్ణ గారు చనిపోయినప్పుడు. ఎప్పటికీ మీరే నా హీరో అంటే కూడా నిన్న ఒక ఎమోషనల్ ట్వీట్ చేయడం జరిగింది మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్గానే సినిమాలో అదరగొట్టి యువరాజ్తో హీరోగా అరంగేటం చేశారు. నాటి నుంచి తనదైన శైలిలో విభిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్, ఇలా మహేష్ ఖాతాలో లేని సినిమా అంటూ లేదు. రీజనల్ ఫీల్స్తోనే పాన్ ఇండియా చిత్రాలకు సైతం పోటీ ఇచ్చే స్థాయిలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు ఈ సూపర్ స్టార్. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ అభిమానుల హృదయాలను కదిలించింది. ఫర్ ఎవర్ మై హీరో, హ్యాపీ బర్త్డే నానా అంటూ మహేష్ బాబు తన తండ్రిని స్మరించుకున్నారు. కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా తన జీవితంలో ఆయన స్థానం ఎప్పటికీ చెరిగిపోదని మహేష్ మరోసారి తెలియజేశారు. మహేష్ సినీ ప్రయాణానికి పునాది వేసింది కృష్ణే. చిన్నతనంలోనే తన కుమారుడిలోని నటన ప్రతిభను గుర్తించిన కృష్ణ బాలనటుడుగా వెండితెరకు పరిచయం చేశారట. సో ఇది ఇంత మనం చూసినాం కదా, ఎస్ఐఆర్ ముసుగులో ఓట్లు వేసే కుట్ర అని చెప్పేసి వార్త. సో అదే వార్త. బెంగాల్లో 35 ఏళ్ల నాటి సీన్ రిపీట్ అంట. అభిషేక్ పై దాడితో మళ్ళీ టీఎంసీకి ఊపు. 90లో మమతాపై జరిగిన దాడిని గుర్తు చేస్తున్న సంఘటన. మమతకు ఫోన్ చేసి మాట్లాడిన రాహుల్ గాంధీ వరుసగా ఎంపీలపై బీజేపీ కార్యకర్తల దాడి. జూన్ 6న ఇండియా కూటమి కీలక సమావేశం అంట. ఈ అభిషేక్ దాడి జరిగింది, టీఎంసీ నేతపైన దాడి జరగడంతో మరొకసారి టీఎంసీ పార్టీ ఊపిలోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఒక అధికారంలో పార్టీ ప్రతిపక్షాలపై దాడి చేసింది అనుకోండి. ఇప్పుడు ఒక పార్టీ ఓడిపోయింది అనుకోండి, ఆ ఓడిపోయిన తర్వాత వారి మీద విడిచిపెడతారు, ఈ ప్రభుత్వం పైన చూస్తారు. అయితే ఎప్పుడైతే వాళ్ళపైన ఇట్లాంటి దాడులు జరుగుతాయో మరొకసారి ఊపు జుప్ అంటలేస్తుంది. ఇట్లా ఇక్కడ అదే జరిగింది పశ్చిమ బెంగాల్లో. ఇందాక మనం చదువుకున్నాం ఈటల ఏడిపై బీజేపీకి ఒక్క సీటు గెలిచినా రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పేసి ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకులు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట అంటూ కూడా వార్తలు చూసుకోవచ్చు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 5,20,00,000 కొండాపురం పున్నెకెల్లి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది. సో నవ లిమిటెడ్ హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సిఎస్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ వార్తలు చూస్తూ ఉన్నాము. చిలకాని వెంకన్న యాదవ్కు సన్మానం అంటే కూడా రాష్ట్రంలో పాల్గొన్న రాష్ట్ర పోలీసు కంప్లైంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర వెంకటేశ్వరరావు కూడా చూసుకోవచ్చు. ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం అని చెప్పి చూసుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేస్తూ అక్కడ కమ్యూనిస్టు నాయకులు చేయడం జరిగింది. ప్రజా పంతా నాయకుడు మృతి అంటూ కూడా నివాళులర్పించిన టేకులగూడెం సర్పంచ్ అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాము. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలంటే కూడా ఎర్ర బ్యాడ్జీలతో మనుగూరు డిపో కార్మికుల నిరసన జూన్ 2న విలీన ప్రకటన చేయాలని జేఏసీ డిమాండ్ చేయడం జరిగింది. బుల్లెట్ బండితో పర్యాటనగనుడు. ఇది కథ. దొంగలు ఇన్ని కెమెరాలు, ఇన్ని సీసీ కెమెరాలను కూడా ఎవరు కూడా ఎలాంటి భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు దొంగలు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన ఎంపీ ఎమ్మెల్యే అని చెప్పేసి మన ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. ఇక కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంపీ వచ్చిన సందర్భంలో వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. తర్వాత ఆఫీస్ అంతా కూడా చూపెట్టడం జరిగింది. కాసేపు కూర్చొని వాళ్ళతోని కంది శ్రీనివాసరెడ్డి గారు మంత్రం అయితే చేయడం జరిగింది. సో ఆర్సీబీ ఇది చూసినాము. సో ఇక సినిమాలో చూసుకుంటే ఇక్కడ అమీర్ ఖాన్, అదేవిధంగా పెద్ద సినిమాల విషయం పైన మనం చూసుకోవచ్చు. సో మొత్తానికైతే ఈరోజు ప్రధాన వంగ మహాపత్రికలో చూసుకున్నట్లయితే రేపు జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సంకల్ప సభ పెట్టడం అనేది అది ఎటు దారి తీస్తుంది, ఎటువైపు వెళ్తుంది? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి నష్టం కలిగిస్తుందా? రేపు రిలీజ్ అయినటువంటి పెద్ద సినిమా పైన ఈ ఎఫెక్ట్ ఉండబోతుందా?
పొత్తులో ఉన్నటువంటి విజయ్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో నష్టం వాటిల్లబోతుందా రేపు పవన్ కళ్యాణ్ పెట్టేటువంటి సభ వల్ల అనేది ఈరోజు మహాపత్రికలో మనం ఒక పెద్ద వార్తలుగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రేపు జరగబోయేటువంటి సభ ఏ విధంగా ఉండబోతుందన్నటువంటి ఒక ఆసక్తి ఉత్కంఠ కల్పిస్తూ ఉంది. తెలంగాణ వాదులు బరాబర్ మేము ఆపుతామని చెప్పేసి తెలంగాణ వాళ్ళు చెప్తా ఉంటే, దమ్ముంటే ఆపుకోండి చూద్దామని చెప్పేసి ఇటు తెలంగాణ జన సైనికులు చెప్తా ఉన్నారు. చూద్దాం ఇది ఎటువైపు వెళ్తుంది, ఎటు దారి తీస్తుందో. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్లో మహాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. చూస్తూ ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.